అందరికీ నమస్కారం. కిచిడి అనేది బియ్యం, పప్పు, ముఖ్యంగా పెసరపప్పు మరియు కూరగాయలతో తయారు చేసే సాంప్రదాయ పౌష్టిక ఆహార వంటకం. మరి ఇంత మంచి రెసిపీ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే ఫ్రెండ్స్. కిచిడీలో ప్రోటీన్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది చిన్న పిల్లలు అంటే 1 సంవత్సరం దాటిన పిల్లల నుండి పండు ముసలివారి వరకు దీనిని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మరి లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 1.5 గ్లాసు బియ్యము, 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ను వేసి జీలకర్ర, మీకు నచ్చిన మసాలా దినుసులు వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పప్పును వేసి బాగా కలిపి ఆ తర్వాత 4 గ్లాసుల నీళ్లను పోసి బాగా కలిపి కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసి కలిపి కుక్కర్ మూతను పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో కమ్మనైన మరియు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కిచిడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.